రాష్ట్రాన్ని నెంబర్ 1 స్థానంలో నిలబెట్టేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నామన్నారు కూటమి నేతలు. ప్రజలకు మేలైన పాలన అందించేందుకు నిత్యం శ్రమిస్తున్నామన్నారు. నిత్యం జనంలోనే ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్నామన్నారు. టీటీడీ గోశాలపై వైసీపీ నేతలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారన్నారు కూటమి నేతలు. ఏపీలోని డిస్కంలకు టారిఫ్ సబ్సిడీ నిధులు రిలీజ్ చేసింది కూటమి సర్కార్. 3 ప్రాంతాల్లోని విద్యుత్ పంపిణీ సంస్థలకు 4,470 కోట్లు విడుదల చేసింది. 2025-26 ఏడాది తొలి త్రైమాసికానికి నిధుల విడుదలకు అనుమతి లభించింది. ప్రజలపై టారిఫ్ల భారం పడకుండా డిస్కం ఖాతాల్లో మొత్తం జమ చేయాలని పవర్ కోఆర్డినేషన్ కమిటీని ఆదేశించింది కూటమి సర్కార్. పులివెందుల టీడీపీ నేతలపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. కడప జిల్లాలో పార్టీ నేతల దాడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి నియోజకవర్గంలో ఒకే వర్గం ఉండాలన్నారు. నియోజకవర్గంలో ఏం జరిగినా స్థానిక ఎమ్మెల్యే ఇన్ఛార్జీలదే బాధ్యత అన్నారు. కడపలో నిర్వహించే మహానాడు కార్యక్రమానికి అందరూ సమన్వయంతో ఏర్పాట్లు చేయాలన్నారు సీఎం చంద్రబాబు. అసెంబ్లీలో అభివృద్ధి సిద్ధాంతాలు సమస్యల కంటే నేతల బూతులు ఎక్కువయ్యాయన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ఇంట్లోని మహిళలను రాజకీయాల్లోకి లాగడం దారుణమైన విషయమన్నారు. బూతుల కంటే పోలింగ్ బూత్కే బలం ఎక్కువగా ఉంటుందనే విషయం నేతలు గుర్తుంచుకోవాలన్నారు. నేతలు భాషను జాగ్రత్తగా వాడాలన్నారు వెంకయ్య. ప్రధానమంత్రులు ఎన్నికల్లో ఓడించిన ఉన్నాయి మనకు సందర్భాలు, ముఖ్యమంత్రులు ఎన్నికల్లో ఓడించిన సందర్భాలు ఉన్నాయి. కొంతమంది ఏం చెప్తారు, ఇవన్నీ లాభం లేదండి, బ్యాలెట్ వల్ల ఏం కాదు, బుల్లెట్ ఈ యొక్క తుపాకీ ద్వారా అధికారంలోకి వస్తుందని. తుపాకీ ద్వారా పొగ వస్తుంది గొట్టంలో నుంచి, అధికారం రాదు. బూతులు మాట్లాడారు కొందరు, బాగా చాలా పెద్దగా మాట్లాడారు. అసలు ఎంత ఇంట్లో ఉండే అమ్మను ఆదిని అంటే భార్యను వాళ్ళను కూడా తీసుకొచ్చి వాళ్ళకి వ్యతిరేకంగా మాడుతుంటే కొంతమంది పైశాచిక ఆనందాన్ని అనుభవించారు. పార్టీల గురించి మీరందరూ కూడా తెలుసు, దాని గురించి ఈ పార్టీ ఆ పార్టీ నేను అందచ్చుకోను. రాజ్యాంగ రచయిత అంబేద్కర్ ను గౌరవించింది బీజేపీని అన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి. అమరావతిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. బీజేపీ 22 సవరణలు చేసిన వివిధ వర్గాల అభ్యున్నతి కోసమే చేసినట్లు తెలిపారు. సామాజిక న్యాయం కోసమే ప్రధాని మోదీ విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారన్నారు పురంధేశ్వరి. ఫాస్టర్